బిడ్డలందరికీ దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. కుటుంబ విలువలు అనే ప్రసంగాన్ని అందిస్తున్నాను. ఎందుకంటే ద ప్రెజెంట్ నీడ్ ఈజ్ ఫ్యామిలీ ఫౌండేషన్. అంటే కుటుంబాలు చెదిరిపోవడం, విడిపోవడం, కుటుంబాలకు దేవుని ఉగ్రత రావడం, కీడు రావడం, మరణం కలగడం, పిల్లలు దారి తప్పడం, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ కుటుంబ విలువలు, ఇంటిలోని సంభాషణ. అంటే హౌ యు కమ్యూనికేట్ ఇన్ యువర్ హోమ్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఇంటిలోని సంభాషణ. లేక మాటలు కఠోరమైన మాటలు మాట్లాడి ఇంటిని కూలగొట్టుకుంటున్నావా, లేక ప్రేమతో మృదువుతో మాట్లాడి నీ భార్య లేక నీ భర్తతో నీ పిల్లలతో మాట్లాడే విధానం నేర్చుకోవాలి. మాటలు అనేది దేవుడిచ్చే శక్తి. వాక్ శక్తి ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సృష్టిలో మరి దేనికి కూడా మాట్లాడే శక్తి లేదు, కేవలము మానవునికే వచ్చింది. ఎందుకంటే మానవుని దేవుడు తన రూపములో సృజించుకున్నాడు. దేవుని స్తోత్రం. హౌ బ్లెస్సెడ్ వీఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ క్రియేషన్, దట్ వీఆర్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి అంతటిలో దేవుడు మన మీదనే గురి పెట్టుకున్నాడు. ఎవరిని కూడా దేన్ని కూడా మరి తన రూపంలో చూసుకోలేదు, కానీ కేవలం మానవుని తన రూపంలో, పురుషుని స్త్రీని తన రూపంలో సృజించుకున్నాడంట. వారిని ఏలమన్నాడు, వారిని భూమిని నిండించమన్నాడు, ఫలించమన్నాడు. జెనసిస్ 1st chapter 26 to 28, 26 నుండి 28 వచనాల్లో మానవునికి ఇచ్చిన ధన్యతను ఎంతో చక్కగా వివరించి పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్శక్తి అనేది ఇట్స్ ఎ స్పెషల్ గిఫ్ట్ టు మ్యాన్కైండ్. జ్ఞాని తన జ్ఞానవచనలు పలుకుతూ సామెతల గ్రంథం 18:20 వచనం ఇలాగుంది: నీ నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి నొందును. కడుపు నిండుతుంది, తృప్తి పొందుతుంది. అంటే నీ నోరు బాగుంటే, నీ నోరు జ్ఞానయుక్తమైన మాటలు పలికితే, నీ నోరు మంచి మాటలు పలికితే నీకు ఆశీర్వాదం ఉన్నదని దాని అర్థం. అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం నోరు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. మొట్టమొదట ఆశీర్వాదాలన్నీ ఇంటి నుండే ప్రవహించాలి కదా. మొట్టమొదట మంచి గుణాలన్నీ ఇంటి నుండి ప్రవహించాలి. ఎవ్రీథింగ్ బిగిన్స్ అట్ హోమ్. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కాబట్టి ఇది నీ నోరు చాలా బాగుండాలి. అంటే ఈరోజు దేవుని వాక్యం విని నీ నోటిని చక్క చేసుకోవాలి. అంటే ప్రభు మహాశక్తి ద్వారా ఇవన్నీ సాధ్యమే. ఇప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయము నోటి గురించి ఒక అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది ఏంటంటే యాకోబు 3వ అధ్యాయం. అంటే నాలుక గురించి ఒక అధ్యాయం, ప్రేమ గురించి ఒక అధ్యాయం, శిలువ మరణాన్ని గురించి ఒక అధ్యాయం కేటాయింపబడ్డది. అంటే అప్పుడు యాకోబు 3వ పత్రికలో మీరు చూసినాం, నాలుక అన్ని అవయవాల కంటే చాలా స్వల్పమైంది, చిన్న అవయవం, కానీ చిచ్చు పెట్టిందంటే మొత్తం అడివంతా రగిలిపోతుంది. అలాంటి శక్తిగల అవయవం అన్నమాట నాలుక. 6 అంగుళాలు ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని కూడా చంపేస్తుందంట. అంటే కొన్నిసార్లు మరి ముఖ్యంగా అంటారు ఈ మాట, ఆమె మంచిదే కానీ ఆమె నోరు మంచిది కాదండి. ఆమె చాలా మంచిది కానీ నోరు మంచిది కాదు. అలాంటి మాటలు క్రైస్తవులకు తగదు. కాబట్టి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, ఆ నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అదిరిపడినట్టు కింద ఫుట్నోట్లో అతిశయపడం. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. చిన్న నిప్పు కదా, అగ్గిపుల్ల మీద మంది ఎంత ఉంటుంది, చిన్న ఇంతే ఉంటుంది, కానీ రగిలిందంటే మొత్తం తగలబడిపోతుంది. టీవీలో అప్పుడప్పుడు చూస్తాం, ఆ గోడౌన్ కాలిపోయింది, కొన్ని ఇళ్ళు కాలిపోయినాయి, దగ్ధమైంది, ఎవడో సిగరెట్ తాగిలా విసిరేస్తే ఇంతమంది చనిపోయినారు, ఆ గుడిసెలన్నీ కాలిపోయింది, ఇలాంటివి మనం వింటాం. ట్రైన్ కాలిపోయిందని. అంటే టంగ్ ఈజ్ వెరీ డేంజరస్. దీంట్లో జీవం ఉన్నది, మరణం ఉన్నదని జ్ఞాని అయిన సొలొమోను అంటుండే. చిన్న అవయవం, కానీ ఇది పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుబడును. దీని అంతం నరకం అన్నమాట. మృగపక్షి సర్ప జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడు సాధు చేయనేరడు అని యాకోబు తన పత్రికలో అంటున్నాడు. ఇది మరణకరమైన విషముతో నిండినది, ఇది నిరర్ఘళమైన దుష్టత్వమే అని అంటున్నాడు. కానీ సాధు అవుతుంది దేని ద్వారా తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. దేవుని స్తోత్రం.
అది నరుని బలము చేత సాధు కాదు, సొంత శక్తితో కాదు. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ డెఫినెట్లీ కంట్రోల్ యువర్ టంగ్. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ దీస్ 3 things, టంగ్, టెంపర్ అండ్ టెంప్టేషన్. తెలుగులో ఏమంటారు? నాలుక, కోపం, శోధన. ఈ 3 గెలిచినావంటే నీ కుటుంబంలో చాలా సమాధానం, శాంతి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? మనకు సాధ్యం కాదు. కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో మనకు అసాధ్యం అంటూ ఏది ఉండదు. ప్రభువే అంటాడు, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ టు యూ. నాలుకను సాధు చేయడం చాలా కష్టతరం. కానీ ప్రార్థించే వారికి, పరిశుద్ధాత్మ నింపుదల గల వారికి అది సాధ్యమే. మరి వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ నాలుక చాలా కీడు తీసుకొని వస్తుంది, మేలు తీసుకొని వస్తుంది. నీ కుటుంబము పడగొట్టుకోవడానికి నాలుకే, కట్టుకోవడానికి కూడా నాలుకే. అంటే కట్టుకోవడానికి, పడగొట్టుకోవడానికి ఈ నాలుక కారణమైపోతుంది. అందుకే అంటాడు, జీవం ఉన్నది దీంట్లో, మరణం కూడా ఉన్నది. నువ్వే ఎంచుకోవాలన్నమాట. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. హృదయ ధ్యానం కూడా అంగీకారంగా ఉండాలి. మాటలైతే వింటారు అందరూ, వీడు మంచోడా చెడ్డోడా తీర్పు తీరుస్తారు. కానీ ధ్యానము, నీ హృదయంలో ఏమి ఆలోచించుకుంటున్నావు అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఆయనకు మరుగా ఏది లేదు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? అందుకే హృదయము దేంతో నింపుకుంటున్నామో ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. హృదయము వాట్ యు ఆర్ ఫీడింగ్ యువర్ హార్ట్. నీ హృదయము చెడ్డ తలంపులు, వ్యసనాలు, మరి అబద్ధాలు, అసత్యాలు, ఇవన్నీ నీ హృదయం నింపుకున్నావంటే తప్పకుండా నోరు తెరిచినప్పుడు అదే బయటకు వస్తుంది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. పలికే ప్రతి మాటకు కూడా తీర్పు ఒకటి ఉన్నదట. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఒకసారి తీయండి. అంటే యు ఆర్ అకౌంటబుల్ టు ఎవ్రీ ఐడల్ వర్డ్ దట్ యు స్పీక్. 12:36. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండు. నీ మాటలను బట్టి నీతిమంతుడవు అని తీర్పునందు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునందు. అంటే ఇది యేసుప్రభు చెప్పిన మాట. అంటే యు ఆర్ అకౌంటబుల్ టు ఎవ్రీ ఐడల్ వర్డ్ దట్ యు సీ. అంటే వీఆర్ నాట్ వెరీ పర్ఫెక్ట్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఎయిమ్ ఎట్ పర్ఫెక్షన్. అండ్ వెన్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యూ, నువ్వు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు కాబట్టి ఒక సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రాత్రి నిద్రకు ఉపక్రమించక ముందు ఒకసారి నీవు పరీక్ష చేసుకోవడం చాలా మంచిది. లేకుంటే అన్నీ నువ్వు చేసిందంతా రైటే అనుకుంటావు, కానీ తప్పు. కాబట్టి వాక్యం అనే అర్థంలో చూసుకొని నా ప్రవర్తన ఎలాగుంది, నా నోటి మాట వలన ఎవరైనా గాయపడుతున్నారా, నేను చెడ్డ మాటలు బూతులు పలుకుతున్నానా, లేదా నా నోరు పవిత్రమైన నోరుతో నేను స్తుతిస్తున్నానా, లేని మాటలు పుట్టిస్తున్నానా, కుటుంబాలు కూలగొడుతున్నానా, నా ఇంట్లో అసమాధానానికి కారణం నా నోరేనా, నా పిల్లలు నా మాట వినకపోవడం నా నోరేనా, నా భర్త పెడదారిలో పోవడం నా నోటి వలన. ఇవన్నీ కూడా కొద్దిగా సెల్ఫ్ చెకింగ్. దట్స్ కాల్డ్ ఇంట్రాస్పెక్షన్ ఇన్ ఇంగ్లీష్. అంటే ద యారో ఈజ్ పాయింటెడ్ టువర్డ్స్ యువర్ హార్ట్. నిన్ను నీవు సరి చేసుకోవడం చాలా ఉత్తమమైంది. అందుకే 139వ కీర్తనలో ఆఖరి వరుసలో ఉంటుందో, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదో అని నీవు పరీక్షించి నన్ను నిత్య మార్గంలో నీవు నడిపించు. మనము ప్రవర్తన సరి చేసుకోవడానికి దేవుని వాక్యం కావాలి. 4 మేజర్ థింగ్స్ దట్ డిస్ట్రాయ్ ఎ ఫ్యామిలీ. కుటుంబ విలువలని మనం ధ్యానిస్తున్నాము. 4 కార్యాలు కుటుంబాన్ని పడగొట్టేటివి ఏంటంటే, కొన్ని కుటుంబాల్లో మాట్లాడుకోరు. భార్య భర్తతో మాట్లాడు, భర్త భార్యతో మాట్లాడు. ఏం మాట్లాడితే చాలు, నోట మాట రాకమునిపే పెద్ద యుద్ధము కలిగేటట్టు ఉంటుంది. అప్పటిక మౌనంగా ఉండడమే మేలని వారిద్దరిలో ఒకరు అనుకుంటారు. అంటే అలా ఉండొద్దు కుటుంబం. దట్స్ నాట్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. డెఫినెట్లీ దెర్ షుడ్ బీ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. కొందరు ఇంట్లో పురుషులు చాలా గంభీరంగా ఉంటారు, నోటి నుండి ఒక్క మాట రాదు. ఏం లాభం? నువ్వు పోయేటప్పుడు ఏం కట్టుకోపోతావు? దేవుడు నీకు ఇచ్చిన భార్య పిల్లలతో మంచిగా మాట్లాడాలి. కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ గుండెలో ఏముందో మాకేం తెలుసు? అలా బతుకుతే లాభం ఏంటి? నీకు వాక్శక్తి ఇచ్చినప్పుడు నీ భార్యతో చక్కగా మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, మనమలతో మాట్లాడు. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. కొందరు స్త్రీలు మాట్లాడరు.
ఆ పురుషునికి ఏమో స్త్రీ మాట్లాడాలని ఆశ ఉంటుంది, మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, ఇంటి సంగతులు చెప్పాలి. కొందరు చెప్తే వినరు కదా పురుషులు. నాకేం వినబడద్దు, నీ పని నువ్వు చూసుకో అంటే ఎట్లా చెప్తారు? అంటే దిర్ ఇస్ నో రిసెప్టివ్నెస్ అన్నమాట. పెద్ద అగాధం వారిద్దరి మధ్యలో. అందుకొరకేనా వివాహం చేసుకుంది? మధ్యలో పెద్ద అగాధం పెట్టుకొని అట్లా కాదు. ఒకరికొకరు మనసులు కలవాలి. దట్ ఈస్ ఏ హెవెన్ కమింగ్ డౌన్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. అంటే సో మచ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి దేర్ విత్ హస్బెండ్ అండ్ వైఫ్. దీన్ని చెడగొట్టింది, పడగొట్టింది ఎవరో కాదు, సాతానుడు. వాని మీద దాడి చేయాలి. మనం అనుకుంటాం అతను బాగుగాడు, ఈమె బాగలేదని. కానే కాదు. అంటే దిస్ ద ట్రిక్ ఆఫ్ ద డెవిల్ దట్ ఇట్ డిస్ట్రాయ్స్ ద హౌస్. చూడండి, కుటుంబాన్ని పెడత్రోవలో పెట్టేస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్, డెఫినెట్లీ దట్ ఉమెన్ విల్ సీక్ సమ్ అదర్ ఫ్రెండ్. అది 24 గంటలు మాట్లాడుతుంది ఎవరితోటన్నా. ఇప్పుడు ఈమె సరిగా మాట్లాడుకుంటా, ఆయన వేరే దారి వెతుక్కుంటాడు. చూడండి, అపవాదికి మనం ఏమి ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. మంచి మాటలు మాట్లాడాలి అన్నట్టు ఊరికే వాగొద్దు. నీ మాటలకు విలువ ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. ఇఫ్ యూ వాంట్ యువర్ వర్డ్స్ టు క్యారీ వెయిట్, వే దెమ్ బిఫోర్ యూ స్పీక్ అంటారు. ఒట్టినే మాట్లాడతారు. ఒకసారి నేను బ్యాంక్లో ఉద్యోగం చేసే సమయంలో బస్సులో వస్తున్నాను. ఆ సీట్లో 2 భార్యాభర్తలు కూర్చున్నారు. ఆమె మౌనంగా ఉన్నది మంచిగా. ఇక దిగేంత వరకు నాకు ఇరిటేషన్. ఏం మాట్లాడుతా మాటలు. ఆమె అయితే అసలు స్పందన కూడా లేదు. పాపం ఇవి ఎలా బతుకుతుంది ఇతనితో అనుకున్నాను నేను. ఏం మాట్లాడుతున్నాడు. కానీ చాలామంది స్త్రీలు ఎక్కువ మాట్లాడతారు. అంటే నీ సమయానికి తగినట్టు, సందర్భానికి తగినట్టు చెక్కినట్టు ఉండాలి మాటలు. అడిగి పొందుకోవాలి ఆ జ్ఞానాన్ని. దేవుని స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానము చాలా పవిత్రమైంది. మొట్టమొదటిది, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ నెగటివ్ పాయింట్ ఫర్ ద ఫ్యామిలీ లైఫ్. యూ హ్యావ్ టు స్పీక్ వెన్ నీడెడ్. అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి. అవసరం ఉన్నప్పుడు మాట్లాడకుంటే కూడా అది నేరమే. మాట్లాడకుండా ఉండవలసినప్పుడు మాట్లాడితే కూడా అది నేరమే. అందుకే ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశం బోధిస్తుందంట తెలివిగల స్త్రీ తన కుటుంబంలో. కాబట్టి ఆ సమయస్ఫూర్తిగా మాట్లాడడం నేర్చుకోవాలి. రెండవది, కొందరు చాలా కుటుంబాన్ని విడగొట్టి పడగొట్టే మాటలు. అట్టివారు మాట్లాడుకుంటేనే మేలు. నన్ను అడిగితే నోరు తీరిస్తే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే దే స్పీక్ యాజ్ దే లైక్. దట్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్ టు ద ఫ్యామిలీ. అదొకటి. తర్వాత కొందరు ద్వంద్వ అర్థంతో మాట్లాడతారు. అంటే డబుల్ మీనింగ్తో మాట్లాడతారు. ఇంట్లో అది అవసరం లేదు. సత్యం అనే పునాది మీద నీ ఇల్లు కట్టబడాలి కదా. క్రీస్తు అనే పునాది మీద ఉండాలి. ఆ భయభక్తులు ఎప్పుడు ఉండాలి. హూ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ హౌస్? జీసస్ ఇస్ ద ఫౌండేషన్. ఆ యేసు ప్రభువు నీ కుటుంబానికి పునాదాన్ని మర్చిపోకుంటే నీ నోటి నుండి మంచి మాటలే తప్పకుండా వస్తుంది. మరొకటి, ఎప్పుడు మాటలు సరిగా అర్థం కాదు. భర్త చెప్పేది భార్యకు అర్థం కాదు. అపార్థం చేసుకుంటారు. అర్థం కాకుండా పర్వాలేదు, కానీ ఏమవుతుంది? అపార్థం. ఆమె ఒకటంటే ఈమె ఇంకోటి అనుకుంటుంది. ఈమె ఒకటి భావిస్తుంది, ఆయన ఇంకోటి ఆలోచిస్తాడు. అలా కాకుండా మిస్అండర్స్టూడ్ కమ్యూనికేషన్ అలా కూడా ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకోటి, వేషధారణతో కూడిన మాటలు. అది కూడా దేవునికి చాలా రోషం పుట్టించేది. నీ భార్య మీద నీకు ప్రేమ లేదు కానీ ప్రేమ నటిస్తావు, అది కూడా తప్పు. నువ్వు మాట్లాడితే యథార్థంగా మాట్లాడాలి. ఐ లవ్ యూ అంటే నిజంగా 100% యూ షుడ్ లవ్ యువర్ వైఫ్. ఐ లవ్ యూ అని ఇక్కడని ఇంకో పోయి కన్నుగొట్టి ఇంకో దగ్గర ఐ లవ్ యూ అని చెప్పి, ఇలాంటివి దేవునికి చాలా కోపం పుట్టిస్తుంది. కాబట్టి అలాంటి పనులు చేయకుండా యథార్థమైన మాట. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అంట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడతాడు. హల్లెలూయా. ఓ యథార్థవంతుల నీతి వారి ముందర నడుస్తుందట. నీ నీతి నీ ముందర నడుస్తుంది. అందుకే గొప్ప భక్తులు, నీతి గల భక్తులు, యథార్థవంతులు రాగానే ఒక హాల్ నిండా ఒక చైతన్యం వచ్చేస్తుంది, ఒక షేక్ వచ్చేస్తుంది. ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ యూ ఎంటర్ ఎ బిగ్ గ్యాదరింగ్. చూడండి, వాళ్ళు ఒక్కసారి కడక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ నీతి వాళ్ళ ముందర అడుగులు వేసుకుంటూ నడుస్తుంది. దేవుని స్తోత్రం. వేషధారణతో కూడా మాటలు వద్దు. ఒకటి అనుకొని ఇంకోటి చెప్పడం చాలా తప్పు. దేవుడు సత్యవంతుడు, మర్చిపోవద్దు ఎప్పుడు. గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడు సత్యవంతుడు కాబట్టి
నీలో ఎప్పుడు కూడా ఈ అసత్యం కానీ నోటు మాట ఒకటి బయట ఒకటి అలా మాట్లాడకుండా నీ ఇంట్లో సత్యమే పలకాలి. పిల్లలతోనైనా, భార్యతోనైనా, భర్తతోనైనా సత్యం పలకడం నేర్చుకోవాలి. చాలామంది ఇలాంటి పనులు చేయరు కాబట్టి కుటుంబం మీద ఆశీర్వాదము లేదు. పిల్లలకు ఎన్ని వెతుకులాడిన పిల్లలకు సంబంధాలు దొరకవు, చెప్పులు అరిగేదాకా తిరిగిన ఉద్యోగాలు దొరకవు, పెళ్ళి కష్టపడి చేసిన పెటాకులు అవుతుంది, కట్న కానుకలు ఇచ్చిన సంతానం కలగదు. ఇవన్నీ కూడా చాలా దిద్దుకోవాలి. ఎందుకంటే ఇది సంపూర్ణమైన దేవుని మాటలతో నిన్న పవిత్రమైన గ్రంథం కదా. పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడమే నీకు హుందాతనంగా ఉండాలి. నన్ను ఎవరైనా ఫోటోకి పోజ్ చేయమంటే మొట్టమొదటి నా బైబిల్ ఎక్కడుందో వెతుకుతావా? ఇదే కదా నన్ను గొప్ప చేసింది. దెన్ ఐ పోజ్ ఫర్ ద ఫోటోగ్రాఫ్. ఎందుకంటే దిస్ హ్యాస్ మేడ్ మీ రీచ్ అండ్ టు హయ్యర్ లెవెల్స్. హల్లెలూయా. ఇట్ కంటైన్స్ ఆల్ రైటియస్ వర్డ్స్. నిన్ను నీతి మార్గంలో నడిపించే పవిత్రమైన మాటలు కలిగిన ఈ గ్రంథాన్ని పట్టుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా వెనకాడదు. ఇంకొకరికేమో ఎవరో మొయ్యాలి వాళ్ళ బైబిల్. ఇదేంటి నువ్వు మొయ్యడానికి నీకు చేత కాదా? నీకు ఆరోగ్యం లేదా? జాగ్రత్త. హాస్పిటల్లో పడతావు వెల్లెలకలో. ఇది మోయడానికి నీకు చేత కదా? ఇంకెవరు మొయ్యాలనా ఈ బైబిల్? ఇదంతా సత్యములతో కూడిన మూట ఇది. దేవుని స్తోత్రం. బంగారు మాటలు దీంట్లో రాసి ఉంది. హల్లెలూయా. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను అతి మధురమై. బంగారం చుట్టుకుంటావు కదా కొంగులు, ఎంత భద్రంగా పెట్టుకుంటావు. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే ప్రశస్తమైనది, రత్నరాసుల కంటే కొరదగినది. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి నీ సంభాషణ? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ ప్రతి మనుషునికి నువ్వు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలను అది మీరు తెలుసుకోనండి. ఏ విధంగా నువ్వు మాట్లాడాలి, ఎదుటి వానితో ఎలా మాట్లాడాలి, కుటుంబంలో ఎలా మాట్లాడాలి, నీ పిల్లలతో ఎలా మాట్లాడాలి, భార్య లేక భర్తతో నువ్వు ఎలా మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండవాలి. రుచిగా ఉండాలంట నీ మాటలు, టేస్ట్ ఉండాలి. ఉప్పు అంటదంట అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. మన సంభాషణ చప్పగా ఉండకూడదట. విశ్వాసులది ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్టు. ఉప్పు ఎంత వేస్తారా? ఉప్పు చాలా మంచిదని కిలో వేస్తారా? కాదు, తగినంత. అందుకే అంటున్నాడు మీ సంభాషణ ఎంత సారవంతంగా ఉండాలి, ఎంత రుచివంతంగా ఉండాలంటే అది ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీ పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష అయినను మీ నోట రానియకూడదు. దుర్భాష రాకూడదంట. వినువారికి మేలుకరంగా ఉండాలని, వినువారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ నోరు జీవపు ఊటలాగా ఉండాలి. జీవపు మాటలు నీ నోటి నుండి విడుదల కావాలి. హల్లెలూయా. అంటే దుర్భాషలు మాట్లాడదు. ఇంటి వాతావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. ఉదయకాలమే లేచి నువ్వు చెడ్డ మాటలు కుమ్మరించినావు ఇంట్లో, ఎంటైర్ హౌస్ గెట్స్ పొల్యూటెడ్. ఆ వైబ్రేషన్స్ అనమాట, నెగటివ్ వైబ్స్ వచ్చి నిండిపోతుంది అంతా. పౌసూరిపోతే ఇల్లు ఎట్టుంటుంది అలాగైపోతుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. అత్తలారా వినండి, కోడల్లారా వినండి, మామల్లారా వినండి. కుటుంబాలు చక్కగా కట్టుకోవడానికి ఉన్న మార్గం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈరోజు ఒక 10 కార్యాలు నేను చెప్తాను. ఒకటి, చీకటి మాటలు నీ నోట్లో రాకూడదు. నెగటివ్ కమెంట్స్, నెగటివ్ కమ్యూనికేషన్. అంటే నీ నోటి నుండి చీకటి మాటలు, చీకటి చింతలు అసలే రాకూడదు. ఒక బాబు నా దగ్గరకు వచ్చి 8 ఏళ్ళు ఉంటాడు. వాడు వచ్చి ప్రార్థన చేయ ఆంటీ అంటే, ప్రార్థన దేనికొర ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేయ ఆంటీ నా కొర. ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు అంటే, నేను ఈసారి పరీక్ష రాస్తలేను అమ్మ, నేను పరీక్ష రాస్తాను. ఎందుకు రాస్తలేను అంటే, ఎందుకు రాయాలి? మా అమ్మ అంటది ఎప్పుడు నేను ఫెయిల్ అవుతాను. ఎంత తెలివి చూడండి. అమ్మ ఎప్పుడు అంటదంట, ఏది అరే నువ్వు పరీక్షలో ఫెయిల్ అవుతావు, నువ్వు పరీక్షలో ఫెయిల్ అవుతావు. ఇప్పుడు ఎంత తెలివివాడు అంటే ఎటైనా ఫెయిల్ అవుతా, ఎందుకు రాయాలా? చూడండి హౌ మచ్ హీ హాస్ ఇంబైబ్డ్ ఇన్ హిజ్ మైండ్. ఫెయిల్ అయితే ఇంకెందుకు రాయాలి, అందుకని రాయను. మా అమ్మ తిట్టకుండా నాకు ప్రార్థన చేయి. పరీక్ష మంచిగా రాయడానికి కాదు, మా అమ్మ తిట్టకుండా నాకు ప్రార్థన చేయాలి. కనుక ఈ నెగటివ్ కమ్యూనికేషన్, చీకటి మాటలు అనే అంశం మీద విమర్శ, అంటే ఆల్వేస్ క్రిటిసైజ్. కొందరు గృహాల్లో ఎప్పుడు కూడా విమర్శ,
పిల్లల్ని తిడతారు, భర్తని తిడతారు, భార్యను తిడతారు, ఎప్పుడు తిట్లే అన్నమాట. క్రిటిసైజింగ్ అంటే విమర్శించడం అది తగదు. తప్పకుండా పిల్లలకున్న ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఇప్పుడు భర్తను కూడా 24 గంటలు తిడితే అతనుకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది అన్నమాట. దుర్మార్గుడా దుర్మార్గుడా దుర్మార్గుడు అంటే వాడిగా సన్మార్గుడు ఎప్పుడైతాడు? మీరు అనుకుంటే కార్యం అవుతుందండి. అసలు ఇప్పుడు ఈ కుటుంబం ఇలాగ ఉందంటే మీ వల్లనేనండి అంటే ఏం పోతుంది? నీకు మంచిగాను కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, మీద దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేదు అసలు నిన్ను కట్టుకున్న నాటి నుండి ఇంతవరకు నాకు నెమ్మది లేదు, నీ బాధ వచ్చింది, ఆ బాధ వచ్చింది అంటే అవాయిడ్ ఆల్ స్టూపిడ్ టాక్ విచ్ డిస్ట్రక్ట్స్ యువర్ ఫ్యామిలీ. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు కదా, చచ్చేంతవరకు ఉండాలి కదా ఆయనతోటి. ఇంకేదైనా మార్గం ఉందా? లేదు. యూ హ్యావ్ టు లివ్ విత్ దట్ పర్సన్. అలాగే భార్యను విమర్శిస్తారు కొందరు. భార్యకు జబ్బు వచ్చింది, జబ్బు వస్తుంది, మరి నీకు నీ పిల్లలకు పని చేస్తే జబ్బు రాకుండా ఉంటుందా? నడుము నొప్పులు లేకుండా ఉంటుందా? కట్టుకున్న దినం నుండి నడుము నొప్పి అంటావు, ఇట్ట అంటావు, అట్ట అంటే ఆమెను సరిగా అర్థం చేసుకోకుండా ఆమెను విమర్శిస్తారు. ఇటువంటి విమర్శలు కుటుంబంలో ఉండకూడదు. కొన్నిసార్లు డైనింగ్ టేబుల్ దగ్గర భక్తులను విమర్శిస్తారు. ధైర్యం చూడండి. పిల్లలందరి ముందు నీ బల్ల చుట్టూ ఎవరున్నారు? పిల్లలు ఎట్లున్నారు? అవును, ఒలివ మొక్కల ముందు భక్తులను విమర్శిస్తారు. చాలా శాపగ్రస్తం అది. హూ ఆస్ యూ టు జడ్జ్ గాడ్ సర్వెంట్స్? ఎందుకు లేనిపోని కీడు? ఎందుకు ఆ చిన్న పసి హృదయాల మీద ముద్రలు వేస్తున్నావు? పనికిరాని ముద్రలు. వాళ్ళు మంచోళ్ళు కాదు. ఆ పాస్టర్ నాకు తెలుసు, వాడు మంచోడే కాదు. అయ్యో నిన్నెవరు తీర్పు తీర్చమన్నారు? నువ్వు చేసినావు అపాయింట్మెంట్ కాదు కదా. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు కొల్లలుగా పిల్లల ముందు వడ్డిస్తారన్నమాట. ఆ పిల్లలు అది విని వాళ్ళ మార్గాలన్నీ కూడా ఏమవుతుంది? వంకర మార్గాలు కాదా? అలాగే డిసిప్లిన్ లేకుంటే పిల్లలు ఇలా చక్కని త్రోవలు వస్తారు. తల్లిదండ్రులు నడిచిన మార్గంలోనే పిల్లలు రావాలి కదా. ఆవు చేను వేస్తే దూడ గట్టెక్కదంట, ఆ వెంబడే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విమర్శలు మానుకోవాలి. మొదటి పాయింట్, విమర్శలు మానుకోవాలి. నెగటివ్ డిమాండ్స్. భర్తకు సరి అయిన జీవనోపాధి లేదు, అతనికి చాలా రుణభారం ఉంది, కుటుంబం నడిపించే సంసార భారం ఉన్నది. అప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆయన ఆ యొక్క జీతానికి మించిన కోరికలు అనమాట, మించిన కోరికలు, మించిన ఆశలు ఆయనకు వీలు కాదు అది తేవడానికి. అయినా షీ డిమాండ్ సో మచ్ అవుట్ ఆఫ్ హిమ్. అంటే నాకు ఇప్పుడు పట్టు చీర కావాలి, 4 వరుసల బంగారు గొలుసు కావాలి అంటే అది తెలివిలేని స్త్రీ కాకుంటే ఏమవుతుంది? ఆమె కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను గమనిస్తూ ఉంటుంది కదా. అంటే ఏదన్నా అవకతవలు ఉంటే ఈమె ప్రార్థన ద్వారా, ఈమె తెలివి ద్వారా దాన్ని చక్కబెట్టాలి. కానీ అంటారు శృతి మించిన రాగం. లేని పరిస్థితుల్లో అప్పుల పాలు చేయడం, అంటే పురుషులను ఇబ్బంది పెట్టడం. కొన్నిసార్లు పురుషులు కూడా స్త్రీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా వారిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి మానుకోవాలి. అంటే నాలుక ద్వారానే ఇది కొద్దిగా ఆలోచించి ప్రార్థన చేసి మరి సౌమ్యంగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో సమాధాన స్థితి తప్పకుండా ఏర్పడుతుంది. వెన్ యువర్ డిమాండ్స్ ఆర్ లో, అంటే హద్దులు మించిన, అంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు ఆ స్త్రీకి తెలిసి, ఆ స్త్రీ తప్పకుండా తన పిల్లలకు కూడా తర్బీదిస్తుంది. డోంట్ ట్రబుల్ డాడీ, ఇంటి యజమాని బాధ పెట్టకండి. సో అలాంటి మంచి కట్టుకున్న మాటలు, అంటే పిల్లలకు కూడా నీవు ఉపదేశం ఇచ్చి కుటుంబంలో సమాధానం తేవడానికి సర్వ ప్రయత్నాలు చేయాలి. అలాగే ఆ తల్లి చాలా ప్రయాసపడుతుంటే పిల్లలు గమనించరు. అప్పుడు ఆ తండ్రి బాధ్యత ఏంటి? మమ్మీని మీరు మరి ట్రబుల్ చేయకండి, బాధ పెట్టకండి, ఆమె చాలా కష్టపడుతుంది, ఉదయం లేచింది, రాత్రి వరకు నిద్ర లేదు. అదొక మంచి మాట ఆమెను బలపరుస్తుంది. షీ ఫీల్స్ వెరీ కాన్ఫిడెంట్ కదా, అబ్బా నాకు నా భర్త తోడు ఉన్నాడు. అప్పుడు పిల్లల మధ్యలో కూడా చాలా గౌరవభావం ఆమెకు దొరుకుతుంది. కొందరు భర్తలు స్త్రీలను చాలా తిట్టేస్తారు పిల్లల ముందు. ఇన్సల్టింగ్ ద విమెన్ బిఫోర్ చిల్డ్రన్, దట్స్ వెరీ బ్యాడ్. యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ద ఫ్యామిలీ లైక్ దట్. ఆమె ఈమె దోమె అని మాట్లాడతారు. అమ్మ మమ్మీ కష్టపడుతుందంటే ఎంత బాగుంటుందో మాట. పని మనుషుల ముందు చాలా దిగజారుడు మాటలు మాట్లాడతారు. ఇంటి యజమానురాలు ఆమె. హౌ కెన్ యూ ఇన్సల్ట్ యువర్ వైఫ్ బిఫోర్ సర్వెంట్స్, బిఫోర్ అదర్ పీపుల్? బంధువుల మధ్యలో భార్యను చాలా చౌకబారుగా మాట్లాడతారు. ఎంత నొప్పి కలుగుతుంది.
నేనంటున్నానండి, మరొకసారి చెప్తున్నాను, నేను ఒక స్త్రీగా మాట్లాడడం లేదు, దేవుని చేతిలో బలమైన సాధనంగా మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎందుకమ్మా స్త్రీలను సపోర్ట్ చేస్తారు అని అంటే అది మీరు తప్పుగా నన్ను భావిస్తున్నారు. స్త్రీనని పురుషునని కాదు. ఇక్కడ నిలబడినప్పుడు ఐఎమ్ ఏ స్వర్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుని చేతిలో ఖడ్గంలాగా నిలబడుతున్నాను. ఏ స్త్రీ కూడా ఇంటిలో కన్నీరు పెట్టదు. డోంట్ మేక్ యువర్ ఉమన్ వీప్ ఇన్ ద హౌస్. వాట్ డూ గెయిన్ అవుట్ ఆఫ్ దట్? ఎందుకు స్త్రీని ఏడిపియాలి? అదేమన్నా మీకు ఆనందాన్ని కలిగిస్తుందా? పిల్లలకు సంతోషం కలిగిస్తుందా? ఎంత ఏడిపిస్తారు స్త్రీలను అన్నట్టు. స్త్రీలు ఏం తక్కువేం కాదు, పురుషులను ఏడిపించడానికి వాళ్ళు బాగా తెలుసు. అంటే నేనేమంటున్నానంటే, లెట్ యూ డోంట్ స్పాయిల్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ది హౌస్. దినమంతా ఆమె కష్టపడుతుంది. ఏం చేసిందని చెప్పడానికి లెక్క ఇవ్వడానికి వీలు కాదు. ఏం చేసావు దినమంతా అంటే ఏం చెబుతుంది ఆమె? ఇంటి పని కంటికి కనపడదు కదా. ఆమె ఎన్నో పనులు చేస్తుంది. ఆమె నువ్వు పొగడకున్నా కానీ పిల్లల ముందు, ఇతరుల ముందు కృంగదీయకూడదు. అది శాపగ్రస్తం అయిపోతుంది. చాలామంది చూడండి, ఆ హఠాన్ మరణాలు, పడకబట్టడము, ఇవి అవి ఎందుకు కలుగుతుంది? తవ్వుకున్న గొయ్యిలో నువ్వు పడుతున్నావు అన్నమాట. నువ్వు చేసుకున్నావు ఆ పాపం, కట్టుకుంటున్నావు. నువ్వు కట్టుకుంటున్నావు ఆ పాపాన్ని. ఒక స్త్రీ సంతోషంగా ఉండాలండి. అది ప్రకృతిలో ఉన్న గొప్ప రహస్యం. యూ షుడ్ మేక్ ద ఉమన్ హ్యాపీ. ఆమెకు ఒక మంచి మాట, ఆమెను కొద్దిగా ప్రశంసిస్తే ఎంత గౌరవభావం ఉంటుంది ఆమెకు. పిల్లల ముందు ఆమెను ఇన్సల్ట్ చేయకుండా, కృంగదీయకుండా, గాయపరచకుండా. కొందరైతే కొట్టి కొట్టి చిత్త కొడితే ఏదో హీరోయిజం అనుకుంటారు. హీరోయిజం కాదు అది. యు ఆర్ ఎ వీక్ పర్సన్. నీలో శక్తి ఉంటే తప్పకుండా అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు కూడా చేయవు. నీ శరీరాన్ని నువ్వు కొట్టుకుంటావా? నీ భార్య నీ సొంత శరీరం, ఇద్దరు కలిస్తే ఒక్క శరీరం అనే వాక్యంలో గొప్ప మర్మం అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 become 1. ఆమె వేరే కాదు, నీ జత. ఆమె నీ సొంత శరీరంలాగా నువ్వు ప్రేమించాలి. యువర్ ప్రేయర్ షుడ్ క్యారీ దట్ పవర్. యువర్ లైఫ్ షుడ్ క్యారీ దట్ పవర్. వేర్ కెన్ యూ గో ఫ్రమ్ ద నువ్వు ప్రార్థనతో గిరి గీసిన తర్వాత ఆ గిరి దాటి వెళ్ళడానికి వీలే లేదు. ఊరికి అస్తమానం భర్త చేసిన తప్పులు అది ఇంటిలో పిల్లల ముందు చెప్తూ ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళకి చెప్తారు. మత్సరం, బాధ, దుఃఖము, కన్నీరు ఏడ చెప్పుకుంటారు. ఇలాంటి స్త్రీలు, ఇలాంటి పురుషులు వచ్చి మంచి ప్రార్థనలో వారి హృదయాన్ని ఏం చేయాలి? కుమ్మరించాలి. వ్యంగ్యంగా మాట్లాడడం. వ్యంగ్యంగా అంటే సర్కాజం అంటారు ఇంగ్లీష్లో. ఒకటి తలస్తావు, పైకి హృదయంలో ఇంకోటి ఉంటుంది, నోటికి వచ్చే లోపల అది ఇంకోటిగా మారిపోతుంది. ఇలాగూ మాట్లాడకూడదు. అంటే ఇన్సల్టింగ్ యువర్ పార్ట్నర్ ఇన్ ద హౌస్ ఆర్ బిఫోర్ ద రిలేటివ్స్. ఇప్పుడు తల్లి పిల్లోనికి లెక్కలు నేర్పిస్తూ ఉంటుంది. రే లెక్కలు ఆమె కష్టపడి, మరి కొన్నిసార్లు స్త్రీలు ఉద్యోగాలకు కూడా పోయి వచ్చి ఇంట్లో వంట చేసి ఇంటి పనులన్నీ చక్కబెట్టి మళ్ళీ పిల్లలకు చదువు కూడా చెప్తారు. వర్క్ బియాండ్ దేర్ కెపాసిటీ. అంత పని చేసి కష్టపడి పిల్లలకు చదువు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెక్కలు చెప్పింది అనుకోండి. లెక్కలు చెప్పిన తర్వాత పిల్లోడు పూర్తిగా లెక్కల ఫార్ములా అంతా మర్చిపోయి పరీక్షలో సున్నా చుట్టుకొని వస్తే ఈ భర్త ఏమంటాడంటే, మీ అమ్మనే కదా నీకు లెక్కలు నేర్పించింది, ఆమె లెక్కల్లో పెద్ద మేధావి కదా, అందుకే కదా నువ్వు మరి సున్నా చుట్టుకొచ్చి చూడు ఎంత. అంటే ఆ మాట ఆమెను ఎట్లా బాధ పెడుతుందండి. కొందరి నాలుకలు ఎలాగుంటాయంటే వాడి గల మంగళకత్తి కంటే పదునుగా ఉంటుందట. కీర్తనలు 52:2 వచనం చూడండి. మోసం చేయవాడా, వాడి గల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించున్నది. వాడి గల మంగళకత్తి. మంగళం దగ్గర ఉన్న కత్తి ఎప్పుడు వాడు ఏం చేస్తాడంటే బండ మీద బాగా రుతుకు తేజ్ చేసుకుంటాడు. అలాగే మంగళకత్తి కంటే పదునైన నాలుక గలవారు ఉంటారు. మేలు చేయుట కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టను, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగి. ఇలాంటి మాట్లాడితే మరి నిన్ను ఏ భార్య సహిస్తుందండి? కొంత మట్టుకు సహిస్తుంది. తర్వాత చాలామంది పెళ్ళి పెటాకులు కావడం, కుటుంబం విడిపోవడం ఎందుకు అనుకుంటున్నావు? ఏంది కారణం? నాలుక.
అంటే జీవ మరణములు కట్టుట పడగొట్టుట దేంట్లో ఉందట? నాలుకలో. విషకరమైందని కూడా ఉంది ఒక దగ్గర. అంటే చూడండి మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఏ విధంగా నెరవేరుతుంది. కృంగ కలగజేసే మాటలు ఎప్పుడు పలకదు, అది లేవనెత్తాలి. నీ మాట ఆ ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి? లేవనెత్తాలి. కృంగిన వారిని ఆయన ఏం చేస్తాడట? లేవనెత్తువాడు. ఇప్పుడు నీ భర్త కృంగిపోయినాడు అనుకోండి, అప్పుడు నువ్వు ఇంకా కారాలు మిరియాలు మరి మంచిగా నూరి ఇంకా మసాలా పెట్టి దాన్ని ఇంకా పెద్దగా చేయకుండా చెప్పాలి. ఇంట్లో నువ్వు చెప్పాలి పిల్లలతో, కొద్దిగా మూడు బాగాలేదు, కొద్దిగా ఆగు, ఇప్పుడే ఏమారు చేయకు అంటే యు ఆర్ రెస్పెక్టింగ్. తర్వాత ఆయనకి ఇంకా బాధ కలిగజేసే మాటలు అసలు మాట్లాడకూడదు. టైం ఈజ్ అ గ్రేట్ హీలర్. సమయం చాలా గొప్ప స్వస్థతను ఇస్తుంది. కొద్దిగా టైం అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేసి అంతే చెప్పి అన్ని కరెక్ట్, దేవుడు అన్ని సమాధాన స్థితిని ఇచ్చేస్తాడు. ఈ రాసి రంపాన పెట్టి చిన్న కార్యం పెద్దగా చేసి దాంట్లో నీకు ఒరిగేదేమీ లేదు. నాశనం అంటున్నాడు, కీడు అంటున్నాడు. ఈ కపటమైన నాలుక ద్వారా మరి కీడు మేలు కంటే కీడే నీకు భవిస్తుందని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. ఇంకోటి, మీరు ఏది మాట్లాడినా మీ పిల్లలు గమనిస్తున్నారని మర్చిపోకండి. మీకు ఎప్పుడు ఆడియన్స్ ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరందరూ నా ఆడియన్స్ కదా, కానీ ఇంట్లో ఆడియన్స్ ఎప్పుడు ఉంటుంది. పిల్లలు ఉంటారు, కొందరు ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. ఎంత దుష్ప్రభావం చూడండి. హౌ మచ్ ఇన్ఫ్లుయెన్స్ యూఆర్ కాస్టింగ్ త్రూ యువర్ టంగ్ ఆన్ యువర్ చిల్డ్రన్. అంటే రాబో తరానికి నీవు చెడ్డ మాదిరిని ఉంచుతున్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నీ భార్యను నువ్వు కృంగదీసే మాటలు, ఆమెను బాధపరిచే మాటలు మాట్లాడితే రేపు నీ కొడుకు పెద్దవాడై వాడొక కుటుంబస్తుడై ఓ డాడీ చేసిన మార్గం, డాడీ ఇట్నే మాట్లాడేది, అందుకే నేను మారను, మా డాడీ లాగా నేను ఉంటాను అంతే. పూర్వకాలంలో ఉన్న స్త్రీలలాగా లేరు కదా ఈ కాలం, ఈ తరపు వారు. పూర్వకాలం ఎంత చితకబాదినాయో భర్తను వదలకుండా, ఇంటి పట్టు పిల్లల్ని వదలకుండా స్త్రీ ఎటుపోకపోయేది. ఈ దినాల్లో అలాంటి స్త్రీలు కనబడడం మచ్చుకైనా కనబడడం లేదు. ఒక్క మాటని చూడు, పోలీస్ స్టేషన్లో ఉంటావు నువ్వు బేడీలతోటి. పడడానికి ఉన్న శక్తి లేదు. పరిశుద్ధాత్మ బలం ఉంటే వారు ఓర్చుకుంటారు. అని నా భర్తనే కదా అన్నది, పర్వాలేదు క్షమిస్తాను. ఈ క్షమాపణ నేర్పిస్తున్నారు ఆ లోకంలో. సంఘంలో తప్ప, వాక్యంలో తప్ప క్షమా స్వభావం ఎక్కడుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో పిల్లల జీవితాలు పాడు కాకున్నట్లు నువ్వు నోటి మాట, నీ నోటి నుండి విడుదలే ప్రతి మాట కూడా చెక్ ఇట్. ప్రతి మాట నీ నోటి నుండి వచ్చేటప్పుడు ఇది సత్యమా, ఇది న్యాయమా, ఇది అవసరమా? ఈ 3 ప్రశ్నలు అడిగితే తప్పకుండా యుక్తమైన మాటలే నీ నోటికి వస్తుందని తెలియజేస్తున్నా. మరొక కార్యం చూడండి, దీంట్లో పేర్లు పెట్టి పిలుస్తారు అన్నమాట. అంటే వాళ్ళు ఉన్న పేరు ఒకటైతే వీళ్ళు పెట్టేది కొత్త పేరు. పెండ్లైన కొత్తలో బంగారం అంటారు, వెండి అంటారు, అబ్బో ఇంకేమేమో పిలుస్తారు. రోజులు గడుస్తున్న కొలది ఆ పేర్లు ఎటు మాయమైపోతుందో తెలియదు. డిలీట్ బటన్ అంతే కొట్టేసి అయిపోయి ఆ పేరే గుర్తుకు రాదు వాళ్ళు ఏం పిలిచినారు అని. ఇక జంతువుల పేరు పెట్టి పిలుస్తారు. రెస్పెక్ట్ ది అదర్ పర్సన్. కుక్క అని, నక్క అని, గాడిద, పంది, తింటేనేమో పంది, తిరుగుతేనేమో కుక్క. అంటే ఇలాంటివి ఎప్పుడు కూడా మరి మాట్లాడకూడదు. నేను ఇంతకుముందు చెప్పినాను, యూజ్లెస్ ఫెలో అని అంటారు కొందరు. తండ్రులు పిల్లల్ని పిలిచేది, కొడుకుని పిలిచి మంచిగా చెట్టెత్తేదిన కొడుకుని పిలిచి రైట్ రా యూజ్లెస్ ఫెలో అంటే వాడు ఎప్పుడు యూస్ఫుల్ అవుతాడు? ఇంకా ఈ మాట మాట్లాడినాక అయిపోయింది, బ్రాండెడ్ లేబుల్ అతికిచ్చేసినావు యూజ్లెస్ ఫెలో అని. నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు పోయినా నువ్వు పాస్ కావురా అంటే వాడు పాస్ అవుతాడా? తండ్రి ఆశీర్వాదం ఉన్నదా? లేదు. తల్లి తిడుతుంది కదా కొన్నిసార్లు. కాబట్టి నేమ్ కాలింగ్ అంటే ఈ లేనిపోని పేర్లు పెట్టి పిలవకూడదని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంకోటి జరిగే కార్యాలు కుటుంబంలో అన్ఫేర్ కంపారిజన్. అంటే ఎప్పుడు కూడా పిల్లలను ఇతరులతో పోల్చడం. భార్యను పోలుస్తారు, కొంతమంది భర్తలను పోలుస్తారు, మరి పిల్లలను పోలుస్తారు. పోల్చడానికి కాదు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో ఒక్కొక్కరిని కూడా ఆయన విచిత్రంగా ఒక ప్రత్యేకమైన కారణం కొరకే సృజించినాడని నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవ్రీ వన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ యువర్ చైల్డ్ ఈజ్ యూనిక్, యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఈజ్ యూనిక్. అలాంటి వారి ప్రపంచంలోనే లేరు కదా.
నేను చెప్పిన మీ మాట మీకు అర్థమవుతుందా? నువ్వు దేవుడు నీకు పురుషుని ఇస్తే అలాంటి పురుషుడిగా ప్రపంచంలో ఎక్కడా లేడు. దేవుడు నీకు ఒక భార్యని ఇస్తే అట్టి భార్య ప్రపంచంలో ఎక్కడా లేరు. నీకు పుట్టిన పిల్లల్లాగా ఇంకెక్కడా లేరు పిల్లలు. అంటే సచ్ ఏ యూనిట్, ఇంత అద్భుతమైన విచిత్రమైన యూనిట్ అనమాట ఫ్యామిలీ. అందుకంటారు ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్. వివాహము అన్నిటిలో ఏమైందట? ఘనమైంది. ఎందుకన్నారు? ఉట్టిగా అనలేదు. అది అంటే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది దేవుని అందుకని మ్యారేజ్ ఈజ్ గాడ్స్ ఐడియా. దేవుని తలంపంట. ఇద్దరిని జతపరచడం, వారికి సంతానం ఇవ్వడం, వారిని ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా దేవుడు చేసిన పనులు అన్నమాట. ఆదాము అవ్వలను మరి ఏదేను తోటలో ఉంచింది ఎవరు? దేవుడే. ఆదామును సృజించినాడు, పక్క నుండి పక్కటిమక తీసి అవ్వను సృజించినాడు, అందమైన జతనిచ్చినాడు, వారిద్దరిని ఏకం చేసినాడు దేవుడే కదా. కాబట్టి డోంట్ టేక్ ఫ్యామిలీ లైఫ్ వెరీ ఈజీలీ. అంటే ఇలాగూ పక్కింటి పిల్లవాడు చూడండి ఎంత ఎత్తున్నాడు చూడు, నువ్వేమో పొట్టి ఉన్నావు, వాడు తింటాడు ఎంత మంచిగా తింటాడు, అందుకే వాడికి మంచి బాడీ ఉంది, పక్కగా ఉన్నావు చూడండి. వానికున్న ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ డిగ్నిటీని గడ్డపార తీసి ఏం చేస్తుంది? ఈమె పడగొట్టేస్తుంది. వాడు అందుకే ఇంటర్వ్యూ పోతాడు. ఇంటర్వ్యూ పోయిన తర్వాత వానికి సెల్ఫ్ ఆత్మవిశ్వాసం ఉండదు. మా మమ్మీ అన్నది కదా నేను బక్కటోని పొట్టోని, ఇక నాకు ఏడ దొరుకుతుంది ఉద్యోగం. ఎవ్రీ ఫాదర్ షుడ్ బిల్డ్ అప్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. ఏం పర్వాలేదు బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం పర్వాలేదు. భార్యతో చెప్పాలి, నీకు అందం లేకున్నా పర్వాలే, నువ్వు వికారం ఉన్నా పర్వాలే, నువ్వు నా దానివి, యూ బిలాంగ్ టు మీ, నువ్వు నా సొత్తు అని పడితే ఎంత బాగుంటుందండి. కడుపు నిండిపోతుంది. ఇంకా ఆమె కొంగు చుట్టుకొని ఉన్న పనులన్నీ చేసి పెడుతుంది నీకు. దేవుని స్తోత్రం. తెలివిలేని మొగోళ్ళే తిడుతూ ఉంటారు. భర్తను కూడా అదే విధంగా ఉండాలి. యువర్ యూస్లెస్, నువ్వు పనికి రాదు, రాదు నీకు ఇది రాదు అనకుండా తప్పకుండా ఒక రోజు నువ్వు చాలా గొప్పగా దేవుడు వాడుకుంటాడండి. ఎంత సంతోషం. హల్లెలూయా. జీవం మరణములు నీ నాలుక వశం. అఫెన్సివ్ లాంగ్వేజ్ మరి ఒకటి, అంటే మంచి మాటలు మాట్లాడకుండా దానికి బదులుగా ఏం మాట్లాడతారు? చెడ్డ మాటలు. విశ్వాసికి తగనివి అవి. విశ్వాసికి అది తగదు అని వాక్యంలో ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. బూతులు, సరసోక్తులు, చెడ్డ మాటలు, అబద్ధములు, అపవిత్రమైన మాటలు ఇవేవి కూడా విశ్వాసికి తగదు. యేసు రక్తమందు మీరు విమోచింపబడిన వారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. మీ నోట్లో ఎప్పుడు స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఇదే రావాలి మీ నోట్లో. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలెను. మరియు మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగదు. ఎన్నున్నాయి దీంట్లో? బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు. సరసోక్తులు అంటే జోక్స్. ఇవేవి ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగదు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి. కొందరు నోరు తెరిస్తే చాలు వచ్చేస్తాయి, ఇంకా ధారగా వచ్చేస్తాయి చెడ్డ మాటలు. అసలు ఎక్కడ నేర్చుకున్నారో ఏమో, ఏ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయినారో తెలియదు కానీ భయంకరమైన బూతులు అక్కడ మాట్లాడతారు ఇంట్లో. మళ్ళీ ఇక్కడ వచ్చి సన్న రాగంతో పాట పాడతారు. ఎవరి కావాలని పాట. పాత్ర సరిగ్గా ఉండాలి. ఏ వెసల్ ఆఫ్ ఆనర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఎంత పవిత్రంగా ఉండాలి దేవుడు వాడుకునే పాత్రలు. చెడ్డ మాటలు మాట్లాడితే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. నీ భార్యను చెడ్డ మాటలు తిడుతున్నావా? నీ పిల్లల్ని తిడుతున్నావా? నీ భర్తను తిడుతున్నావా? పురుషులు చాలామంది బాధపడుతున్నారండి, చెప్పుకోరు. ఎవరు చెప్పుకుంటారు? వీళ్ళు ఊరంతా చెప్పేస్తారు. ఒక ప్యాంప్లెట్ ఒకటి ప్రింట్ చేసేది తక్కువ, కానీ అమ్మా ఎంత ఎవరు చెప్పకు, నువ్వెవ్వరు చెప్పకు మా ఇంటి ఆయన సంగతి, నేను నీకే చెప్తున్నా. ఆమె పోయి 10 మందికి చెప్తుంది, ఎవరు చెప్పొద్దు అని ఓపెన్ సీక్రెట్ అయిపోతుంది. ఎంత బాధకరం. కుటుంబం యొక్క ప్రతిష్ట అంటే ద నేమ్ ఆఫ్ ద హౌస్ మంట కలిసిపోతుంది. కానీ నువ్వు దేవుని సహాయం అడగాలి. నీకు బాధ కలిగినప్పుడల్లా దేవుణ్ణి ఆశ్రయించాలి. చెడ్డ మాటలు, బూతులు, సరస్సోక్తులు, ఇంకేమన్నాడు?
పోకిరి మాటలు, పోకిరి మాటలు ఇవేవి కూడా మనకు తగదు. చెడ్డ మాటలు మాట్లాడేవాని ఆయుస్సు తరిగిపోతుందట. వాక్యం నెరవేరుతుంది తప్పకుండా. నీకు ఒకవేళ చెడ్డ మాటలు మాట్లాడే మరి స్వభావం ఉంటే తొలగించుకోవాలా. యువర్ లైఫ్ విల్ బి కట్ ఆఫ్ అంట. సగట్లోనే పోతావు అన్నమాట. నీ దినముల లెక్క సంపూర్తి కాదు. కీర్తనలు 34:11 నేను చదువుతున్నాను. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. కారులో పోతున్నావు, కారు కొద్దిగా గీత పడ్డది, ఎవరో అడ్డొచ్చినారు, వెంటనే వచ్చేది ఏంటి? చెడ్డ మాట. కొందరు అంటారు, నా భార్య కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమిస్తున్నాను? నా కారు మీద గీత పడొద్దంట. బుద్ధి లేనివాడ భార్యను చక్కగా చూసుకుంటే నీకు ముసలితనం చక్కగా వండి పెడుతుంది, నీకు పరిచర్య చేస్తుంది. కారు గీత పడితే ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ భార్య దొరుకుతుంది నీకు? దేవుని మార్గాల్లో ఉంటే కదా ఈ ఖచ్చితమైన పథ్యం కదా. అంటే చూడండి, వాని నాశనం తెచ్చుకుంటున్నాడు అన్నమాట. దేహము దేవుని ఆలయం కదా, పరిశుద్ధాత్మక నిలయం. ఈ నోటి నుండి వచ్చే మాట ఎలాగ ఉండాలి? వెంటనే కోపం వస్తే ఎక్కడ అన్ని చోట్లలో అందరు గెలవలేరు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ స్పీచ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏదో కారు గీత పడ్డది, అడ్డు వచ్చినాడని. వాడికి నీకంటే బలం ఉంటే ఎత్తి కొట్టేస్తాడు, దులిపి పడేస్తాడు. మరి నీకు ఇంత కీడు తెచ్చుకుంటావు. అందుకే వాక్యంలో ఉంది, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? కొన్నిసార్లు మర్డర్స్ అయిపోతుంది రోడ్డు మీద. ఎందుకు? మాట సరిగా లేదు, ప్రవర్తన సరిలేకనే కదా అకాల మరణాలు. ఏదో అయింది, కొద్ది నష్టమైంది, జస్ట్ మృదుగా మాట్లాడి. మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుందట? చల్లార్చేస్తుంది. దాంట్లో చెడ్డ మాటలు పలకకూడని పలికి వానికి రోషం పుట్టించి ఆ పరిస్థితి అంతా తారుమారై గాయాలు పాలై కొన్నిసార్లు జీవం కోల్పోయి. ఎందుకు? టేక్ కేర్ ఆఫ్ యువర్ టంగ్. అందుకే ఇక్కడ బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. భార్య తల్లిదండ్రులను తిడతారు, చాలా మజా పురుషులకు. భార్య నిన్ను ఎంత బుద్ధి తక్కువది, ఒక బిడ్డను కానీ పెంచి పెద్ద చేసి నీకు సతీమణి, సహకారి, నీకు సాటి అయిన సహాయంకు అందిస్తే భార్య తల్లిదండ్రులను ఎందుకు తిడుతున్నావు? ఎంత శాపగ్రస్తం నీ పిల్లల మీదకి, ఎంత శాపం వస్తుంది. నెవర్ అటర్ ఎనీ వర్డ్ అగేన్స్ట్ ద వైఫ్స్ పేరెంట్స్ ఇన్ ద స్పిరిచువల్ అథారిటీ ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకు తిడతావు? ఎంత కీడు తెచ్చుకుంటావు, తెచ్చుకుంటావు కొన్ని శాపాలు. ఆ తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులను నువ్వు ఎంత గౌరవిస్తున్నావు అలాగే గౌరవించాలి కదా నీ భార్య తల్లిదండ్రులను, భార్య బంధువులను. కొందరికి భార్య తమ్ముడంటే అసహ్యం. భార్యకు తోబుట్టు లేకుండా చెట్టులాగా మొలకొచ్చి నీకు వచ్చిందా? ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది తప్పకుండా. ఆమెకు అన్నదమ్ములు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. నీకు బంధువర్గం ఉన్నప్పుడు ఆమెకు ఉండదా? అలాగే స్త్రీలు కూడా తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. మా అమ్మ, మా నాన్న భర్తతో అత్తమామలు ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నకు అది, మీ అమ్మకి ఇది అంటే అయ్యో ఎంత దూరం అయిపోతుంది కదా మనసు. నీ భర్త తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులు ఉట్టి ఊడి పడలేదు పురుషుడు, మీద నుండి వచ్చినాడా నీ పక్కన ఉండడానికి? కానే కదా ఆ పురుషుని తల్లిదండ్రులు కష్టపడి ఎంతో వ్యయం చేసి వాడిని పెంచి పెద్ద చేసి ఇంత ఎత్తు పెంచి చదివించి ఉద్యోగం అంత ఇచ్చి నీకు తలకు శిరస్సుగా ఇచ్చిన. ఎంత కృతజ్ఞత ఉండాలి అత్తమామలు చూసుకోవడానికి. అత్తని తిడతారు చాలామంది కోడలు. ఏది విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు, జాగ్రత్త. హౌ డేర్ యూ స్పీక్ అగైన్స్ ద పేరెంట్స్ ఆఫ్ యువర్ హస్బెండ్? నేనైతే ఎప్పుడు చేయలేదు. అంత క్లియర్ కాన్షియన్స్ తోటి చెప్తాను. అత్తని తిట్టడం. మా తల్లి మా వివాహమైనప్పుడు చెప్పింది, బిడ్డ ఊరికే రాలేదు నీకు భర్త. అత్త 3 గంటల రాత్రి లేస్తే నువ్వు 2:30కు లేవమనేది. పోయాను ఆయన. ఎంత ఖచ్చితమైన శిక్షణ
అమ్మ నాకు ఆ కేరళ వంటకాలు రావు, పని రాదు, నాకేం రాదు. పని రాకున్నా పర్వాలేదు, మీ అత్త నిలబడి వెనకపోయి నిలబడి అంతే. ఎంత మంచి ట్రైనింగ్ అండి. మీరు అట్లా ట్రైన్ చేస్తున్నారా మీ పిల్లలు? ఏమే మీ అత్త ఉదయం 4 గంటలకు లేస్తే నువ్వు 12కు లేవు, నువ్వు ఏం లేవకు, నువ్వు ఇంట్లో మంచిగా వండుకో. ఎట్టా నిలుస్తుంది ఆ కుటుంబం? నా తల్లి అని చెప్పింది చూడండి. అత్తకు విరుద్ధంగా మామకు విరుద్ధంగా ఒక్క మాట నీ నోటికి రావద్దన్నది. ఎంత కష్టం, ఎక్కడ చెప్పుకోవాలి ఇక అంతే. ఇక దెర్ ఇస్ నో అదర్ గో, యూ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయినా ఏం అవసరం పడలేదు, ఎందుకంటే వెన్ యూ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ యు ఆర్ సో బ్లెస్డ్. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్కసారి నువ్వు పాజిటివ్గా బా మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చినాడు, ఎంత కష్టపడి తల్లిదండ్రులు పెంచినాడు, నేను వారిని గౌరవించాలి, వారిని ఆదరించాలి, వారికి సహాయం చేయాలని మంచి మనసు ఉన్నప్పుడు ఆ మనస్సే కదా నీ ఆశీర్వాదానికి దారి తీసేది. కనుక పిల్లలు కూడా గమనిస్తారు, ఎదిగే పిల్లలంతా గమనిస్తారు. నువ్వు అత్తమామల్ని ఎట్లా చూస్తున్నావు నీ కొడుకు గమనిస్తాడు. అత్తమామలకు మనిషిని పెట్టిపోతే ఒక కొడుకు అన్నాడట, మమ్మీ నాకు కూడా ఒక మంచి పని మనిషిని వెతుకు, ఎందుకంటే నేను పెద్దవాడైనప్పుడు మరి మీరిద్దరు ఇట్లా ముసలోళ్ళు లేనప్పుడు పెట్టిపోవాలి కదా నేను కూడా. అంటే చూడండి, తల్లి తండ్రి చూపిన మాదిరి ప్రకారం అదే దారిలో పిల్లలు కూడా నడుస్తున్నారు. ఒక అతను ఒకసారి నాకు యునైటెడ్ స్టేట్స్ నుండి ఫోన్ చేస్తున్నాడు. ఆవిడ, సిస్టర్ మీకు చాలా ప్రైజ్ లార్డ్, మీకు చాలా బాగున్నారా అది ఇది మాట్లాడి, పెద్ద ఉద్యోగం ఆయన, మీరు ఎట్లన్నా కానీ మీరు మరి మంచి హోమ్ ఫర్ ది ఏజ్డ్ వెతకండి సిస్టర్, నాకేమో పని లేనట్టు. హోమ్ ఫర్ ది ఏజ్డ్ వెతకాలంటే ఎందుకు అని అంటే, ఇతను పెద్ద పొజిషన్, ఎందుకు బ్రదర్ మీకు హోమ్ ఫర్ ది ఏజ్డ్ అంటే, మా అమ్మని వెయ్యాలి. మీరు ఎంతమంది పిల్లలు? మేము 9 మంది పిల్లలం. నేను 9 మంది పిల్లలకు మీ తల్లిని చూసే మరి బాధ్యత లేదా? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలండి. ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎట్లా వచ్చిందండి? తల్లి నడ్డి ఇరగైనందుకే కదా నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగం సంపాదించుకుంది. తల్లి నీకు బరువైందా? మంచిగా తీసుకున్న తడాక ½ అన్ అవర్ ఏమంటారు దాన్ని, కీంచి కట్ అంటారు కదా పతంగి, వారే బాగా తీసుకున్న క్లాస్. నేను అన్నా నీకు ఎంత బుద్ధి లేని మాటలు, అది కూడా నన్ను అడుగుతున్నావు ఏంటి హోమ్ ఫర్ ది ఏజ్డ్ వెతుకమని? నీకు తెలియదా నేను ఇలాంటి కఠినమైన బోధన ఇస్తానని? హౌ డేర్ యూ టాక్ టు మీ? నీ తల్లిని చూసే బాధ్యత నీది. తల్లిని తండ్రిని సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. నీవు చేపట్టే ప్రతి పనిలో ఏం కలుగుతుందట? మేలు కలుగుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు స్త్రీలకు భర్త కావాలి కానీ భర్త తల్లి వద్దు. భర్త మా ఆయన మంచోడండి, అబ్బో ఆ తల్లి, అప్పుడు నీకు ఆశీర్వాదం రాదు. డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్ యూ, బ్లెస్సింగ్స్ అనేది ఊరికే నువ్వు ఉపవాసం ఉండి మోకాళ్ళ కొట్టుకుంటే ఇవ్వంటే ఇచ్చేయడానికి దేవుడు అంత మరి జ్ఞానహీనుడా? ఆయన అనంత తెలుసు, నీ లెక్కలన్నీ భద్రంగా ఉన్నాయి దేవుని దగ్గర. అందుకంటే మేము ఎంత ప్రార్థన చేసినా మా కార్యాలు సఫలంగా అవడం లేదండి. నువ్వు ఫార్ములా సరిగ్గా పెడితే కదా లెక్కకు సరైన జవాబు వచ్చేది. ఇఫ్ యూ అప్లై ద రైట్ ఫార్ములా యూ విల్ గెట్ ద రైట్ రిజల్ట్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. దేవుని వాక్యం మనకు అద్దం పడుతుందండి. ఇట్ ఈస్ అ మిర్రర్ అన్నమాట. వాక్యం విడుదలైనప్పుడు నీ ముఖంలో మరి ఉన్న మరకలన్నీ అద్దం ఎలా చూపెడుతుందో అలాగే అద్దం పట్టేది. ఇట్స్ ఎ మిర్రర్ అన్నమాట. అందుకే శక్తిగల వాక్యం మిక్కిలి సాత్వికమైన హృదయంతో విని దాన్ని గైకొనాలంట. హల్లెలూయా. ఒకడు అద్దం పగలగొట్టిండట, ఎందుకంటే మన ముఖం వికారం ఉన్నందు. ముఖం వికారం ఉండి అద్దం పగలగొడితే కాదు. మరి ఒకటి అబద్ధములు నాలుకతో పలకడం, టెల్లింగ్ లైస్. కొందరికి పాలు తాగినట్టే నీళ్ళు తాగినట్టే అనమాట. అబద్ధాలతో నీ కుటుంబము నిలవదు. ఎందుకు అబద్ధాలు ఆడాలి? ఏమవసరం? యు స్టాండింగ్ ఫర్ గాడ్, యు స్పీక్ ద ట్రూత్, యు లెర్న్ ద ట్రూత్, యు ఫాలో ద ట్రూత్. యువర్ లైఫ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్. 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలండి, 100 అబద్ధాలు ఆడి ఒక ఇల్లు కట్టాలండి. ఇల్లు నిలవదు, పెళ్ళి నిలవదు. దేవుని మాట. నీ పిల్లకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ముక్కుసూటిగా సంబంధం వెతుకొచ్చిన వాళ్ళకు
చెప్పేసే ఇట్లా, మా పాపకి ఈ సమస్య ఉందండి, మా బాబుకి ఈ సమస్య ఉందండి. చెప్తే పెళ్ళి కాదా? యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. దేవుడు కడతాడు, నీ బిడ్డకు మంచి జీవితం ఇస్తాడు. ఎందుకు దాచుకుంటావు? ఋతుక్రమం సరి కాదంట. దాచిపెట్టి పెళ్ళి చేసి పిల్లలు కాకున్నప్పుడు పెద్ద యుద్ధం. ఎందుకు చెప్పలే ముందే? దాచిపెట్టినారు. కొడుకు తాగుతాడని చెప్పలేదు, వానికి పరస్త్రీ వ్యామోహం ఉందని చెప్పలేదు. అప్పులు చేసి అప్పులు కుప్పలేనప్పుడు ఇంటికి వస్తారు కదా, అప్పుడు తల్లి కొడుకుకు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది అంటే, అరే ఈరోజు వస్తాడు వాడు, ఆ అప్పులోడు వస్తాడు కాబట్టి నువ్వేం చెప్పాలి? గేట్ దగ్గరనే ఏం చెప్పాలా? డాడీ లేడు. డాడీ ఎక్కడున్నాడు? లోపల పండుకున్నాడు. ఒక పిల్లోనికి అలాగే తర్బీదు ఇచ్చిందట, అరే ఈరోజు 12 గంటలకు వస్తాడు, అప్పుడు ఏం చెప్పంటే డాడీ లేడని. వాడు నిజంగానే డాడీ లేడు అని చెప్పినట్ట. ఎప్పుడు వస్తుంటే ఆగు నేను అడిగి చెప్తాను. చూసిన పిల్లలు కల్లా కపటం ఎరగని పిల్లలు సత్యమే చెప్తారండి. వాళ్ళకి నేర్పించింది అబద్ధం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. కాబట్టి అబద్ధములు, సత్యమునకు విరోధంగా మీరు అబద్ధమాడకుడి. యాకోబు 3:14. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. శాపవచనాలు నోటికి రావడం, కర్సింగ్ టెండెన్సీ. అంటే నీకు ఒక కార్యం జరగలేదు, ఒకటి ఏదో జరిగింది, ఎవరో కీడు చేసినారు, బాధపడు, వెంటనే నువ్వు శాపం కుమ్మరిస్తావు నీ నోటి నుండి. అది కూడా తప్పు. ఎందుకంటే ఎవ్రీ వర్డ్ ఆఫ్ యువర్స్ క్యారీస్ పవర్. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా శక్తి గలది. ఎందుకు శక్తి గలది? మనం ఎవరి రూపంలో సూచింపబడిన వారం? దేవుని. ఆయన ఒక్క నోటి మాటతో సర్వ ప్రపంచం నిర్మాణం అయిపోయింది. హెబ్రీ పత్రిక 11:3 ఉంది. ఆయన నోటి మాట ద్వారా సర్వ ప్రపంచములు నిర్మాణము అయిపోయింది. ఒక మాట చాలు ప్రభువా, ఒక మాట చాలు ప్రభు అని పాడతాం కదా. అలాగే మరి నీ నోటి నుండి వచ్చే ఆ శాపం, హేతువు లేని శాపం తగులదని వాక్యంలో ఉంది, తగులకపోనని. కానీ వై సింప్లీ అట్టర్ కర్సెస్, అది కూడా నీ కుటుంబంలో. అది చేయకూడని పని. ఎందుకంటే పేతురు తన పత్రికలో 1 పేతురు 3:8-9 చూడండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ కలిగి ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించు. శాపవచనాలు. ఒక తల్లి తన యవన కుమారుని వివాహమైంది, వారికి ఏమని అంటుందంటే, వాడు పెళ్ళైన తర్వాత నీకు నీ భార్య మీద ఎక్కువ ప్రేమ ఉంది, నన్ను వదిలేసినావు, నన్ను దూరం చేసినావు. ఇది తెలివిలేని దద్దమ్మ తల్లి కాకుంటే ఏమంటారు? ఏమేమో వివాహం చేసినావు, నీకు మరి కొడుకు భార్యను హత్తుకుంటాడని వాక్యంలో ఉంది. వారిద్దరు ఏక శరీరం అయిపోతారు, ది బికమ్ వన్. ఆ తెలివి లేకుండా చాలా ఇబ్బంది పెట్టి ఆ కొడుకును శపిస్తుంది, ప్రతిరోజు శపిస్తుంది. నువ్వు పోరా, నువ్వు పోయే దారిలో లారీ కింద పడురా. అక్షరాల పడినాడు, అక్షరాలు పడి మరణించినాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ నోటిలో అటువంటి శక్తి దేవుడు ఇచ్చినాడు. అది ఇలాగ వాడడానికి కాదు, పైగా నువ్వు ఆశీర్వదించాలి. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, నేను చేసిన పనే చెప్తున్నాను. పిల్లలు స్కూల్ పోయడం మా తల్లి నేర్పించింది. బిడ్డ స్కూల్కి పంపేటప్పుడు తల్లికి శక్తి ఉంటుంది, శ్రమపడే హస్తానికి ఏముంటుంది? దీవించే హక్కు ఉంటుంది. తల్లి అయినా తండ్రి అయినా, తండ్రి కూడా దినమంతా కష్టపడతాడు కదా. ఆ తల్లిదండ్రులు పిల్లలు తల మీద చేయబెట్టి గాడ్ బ్లెస్ యూ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ నాన్న అంటే అది తప్పకుండా వారి జీవితంలో అది స్థాపించబడుతుందని మా తల్లి చెప్పేది, రేచలమ్మ. ఎందుకంటే ఆమె చేసేది ఆ పని. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తయారు ఇట్రా చిన్న ప్రార్థన కూడా చేసేది. అంత బిజీ లేడీ ప్రార్థన కూడా చేసేది, కానీ గాడ్ బ్లెస్ యూ అనే మాట అనేది అది నేను అలవాటు చేసుకొని నా 3 పిల్లలు బడికి తయారు చేసేది. నేను మరి ఆఫీస్ పోయిన తర్వాత చిన్న బిడ్డలు చూడడానికి కూడా ఎవరు లేరు, దేవుడే కాపాడాలి, బ్లెస్ చేసి వెళ్ళేదాన్ని. అది బ్లెస్సింగ్గా మారిపోయింది అందరికి. అంటే శ్రమ పడుతున్నాము మన బిడ్డల కొరకు, మన బిడ్డలను దీవించడానికి కూడా మనకు హక్కు ఉన్నది. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎప్పుడు పలకాలి, ప్రతిరోజు కొన్నిసార్లైనా గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ బిడ్డ,
ఆశీర్వాదం పలకాలి. నీ భార్యను నువ్వు దీవించాలి, నీ భర్తను దీవించాలి. అట్టి హక్కు నీకు ఇచ్చినాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటే ఒకవేళ భార్య గాడ్ బ్లెస్ యూ అంటే భర్త కోపం వస్తుంది. నువ్వెవరు నన్ను బ్లెస్ చేయడానికి? అట్ట అనుకోకుండా మనసులో అనుకోండి, దేవుడు నా భర్తను దీవించాలి. భర్త కూడా అనుకోవాలి, దేవుడు నా భార్యను దీవించాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం. నేను ఎప్పుడు చెప్తా, చదువులేనుడు ఆటో వాడు వెనక రాసుకుంటాడు కదా, తల్లి దీవేనా. ఒక దగ్గర చూసిన ఆడపడుచులో దీవేనా. అబ్బా, ఆడపడుచు ఇంటికి వస్తే ఓ కండ్లు తీపి పండ్లు దొరుకుతారు. ఎందుకు వచ్చిందో ఇది పాపం, ఎక్కడికి వస్తుంది మరి మీ ఇంటికి రాకుండే? ఆమెకు ఒక ఆదరణ కదా. అత్తగారి ఇంట్లో ఎంతో శ్రమపడి ఇంటికి వస్తుంది, తల్లిగారి ఇంటికి వస్తుంది. మంచిగా చూసుకొని చక్కవ చీర కొని పెట్టి ఇంత మంచిగా వండు పెడితే తప్పకుండా వారి నోట్లో ఆశీర్వాదం ఉంటుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడబిడ్డల మీద పోరాటం, మరి మనస్పర్ధనలు, ఇవన్నీ కూడా నీ దారికి అడ్డనమాట. ఇట్స్ ఎ బోల్డర్ ఆన్ యువర్ వే ఫర్ నాట్ టు ప్రాస్పర్. నువ్వు చేసే ప్రతి పనికి, పలికే ప్రతి మాటకు ఎయిదర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కర్స్ ఆర్ ఏ బ్లెస్సింగ్. చేసే ప్రతి పని, పలికే ప్రతి మాటకు ఆశీర్వాదం అన్నా వస్తుంది, శాపం అన్నా వస్తుంది. మరి మనకు ఏది కావాలి? ఆశీర్వాదమే కావాలి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి, కనుక కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ వద్దు. పైగా వారిని నువ్వేం చేయమంటున్నాడు? దీవించమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగో మేము ఆశీర్వాదాలకు వారసులు కావాలి, ఎలాగో శాపాన్ని కొట్టివేయాలి, దేవుని ఉగ్రతను ఆపివేయాలి, మేము ఎలాగ నీ పాదాలు పట్టుకోవాలి, భర్తతో ఎలా ప్రవర్తించాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మాకు తండ్రి మీరు నేర్పుతున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తప్పులన్నీ మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం. తెలిసి తెలియకుండా మేము మా నోటి నుండి జారిన ప్రతి వ్యర్థమైన మాటను మీరు మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మా నోటిని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అపవిత్రమైన పెదవులు గలవారం నాయన, అనాలోచితంగా చాలా మాట్లాడుతున్నాం తండ్రి. మరి మాకు ఈరోజు మీరు ఇచ్చిన ఈ గొప్ప మరి వాక్యం కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. మనుషుడు పలుకు ప్రతి మాటకు న్యాయపీఠం ఎదుట లెక్క ఒప్పచెప్పాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అబద్ధము ఆడకూడదని, సత్యానికి విరుద్ధంగా ఏ మాట పలకకూడదని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. నాయనా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. టీవీ ద్వారా విన్న కుటుంబాలకు కూడా మేలు కలగాలని, దీవెన కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి మమ్మల్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలో
కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను